పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా రెండవ ఆదివారాన్ని దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంగా మీ అందరికీ దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి చూసినట్లయితే, మూసిన తలుపులు మూసినట్లుండగానే ప్రభు శిష్యుల మధ్యలో ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగా కానీ అభయహస్తాన్ని ఇచ్చారు. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ ఆనందం, ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ మనశ్శాంతి, అక్కడ సమాధానం కూడా వెల్లువిరుస్తాయి. అందుకే మొదటగా తన శిష్యులకి మీకు శాంతి కలుగునుగా అన్నారు. ఆ రెండవ స్టెప్ మనం చూసినట్లయితే, శిష్యులపై శ్వాసను ఊది మీరు ఎవరి పాపములు క్షమించిన ఎడల అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములు క్షమించరో అవి క్షమించబడవు. సో పాప సంకీర్తన అనేది ఇక్కడ నుండే ప్రారంభమైంది. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులు పాపాలను క్షమించడం మొదలుపెట్టారు. అందుకే ఈనాడు దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనం కొనియాడుతున్న సందర్భంగా ఆయన యొక్క అనంతమైన ప్రేమను మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో, ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించువాడు దేవుని బిడ్డ. సో ఆ దివ్య కారుణ్య ప్రభు హృదయం నిండా ఏముందంటే ప్రేమతో నిండి ఉంది, కారుణ్యము నిండి ఉంది. కాబట్టి మనం ఆ దివ్య కారుణ్య ప్రభు నుండి ఆ ప్రేమను పొందుకోవాలి, ఆ కారుణ్యాన్ని చెవి చూడాలి. అందుకే మార్కు శుభవార్త, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఆయన చెప్పేది, నాకు కారుణ్యము కావాలని కానీ బలి అవసరం లేదు అంటున్నాడు. ఆయన కారుణ్య ప్రేమను చెవి చూసిన మగ్దలా మరియమ్మ, పాపాత్మురాలైన మగ్దలా మరియమ్మ తను పశ్చాత్తాపం చెందిన తర్వాత ఆ ప్రభు ఆవిడ్ని ఒకే ఒక మాట అడిగారు, అమ్మా నిన్నెవరో లేదు ప్రభువా, అయితే నేను నిన్ను శిక్షించను. చూడండి ఎంత గొప్ప ప్రేమను ప్రభు మగ్దలా మరియమ్మపై వ్యక్తం చేస్తున్నారో. పరిశుద్ధుడయ్యుండి, నీతిమంతుడయ్యుండి, తీర్పు తీర్చగలిగేవాడయ్యుండి ఆయన చూపించే ఆ కారుణ్యం ప్రేమ. అందుకే దేవుని యొక్క ప్రేమను ఈ దివ్య కారుణ్య మహోత్సవ పండగ పూట మనం ధ్యానించుకున్నట్లయితే, మానవ ప్రేమ షరతులతో కూడినది, కానీ దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమను నీవు నేను ప్రతిరోజు చెవి చూడాలి. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, ప్రభు ఎంత మంచివాడో చెవి చూసి తెలుసుకో మనసా. ఆ ప్రభు కారుణ్యాన్ని మనం చెవి చూస్తున్నాం. ప్రతిరోజు సిలువలో ఆయన మరణించే సమయంలో కూడా శత్రువులను సైతము క్షమించగలిగిన కారుణ్య ప్రేమ, మంచి దొంగవాణిని క్షమించిన కారుణ్య ప్రేమ. అందుకే మనం ప్రతిసారి పాప సంకీర్తనకి వెళ్ళినప్పుడు ఆ ప్రభు మన పాపాలు పరిహరించి గురువు ద్వారా మనకి తన కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. కావున ఈ దివ్య కారుణ్య మహోత్సవం పూట మనం మంచి పాప సంకీర్తన చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎవరైతే పునీత పౌస్టిని అమ్మగారు చెప్పినట్లుగా, ఎవరైతే ఈ దివ్య కారుణ్య మహోత్సవం పూట మంచి పాప సంకీర్తన చేసి దివ్య సత్ప్రసాదంలో ఉంటారో ప్రభువు నుండి ఆయన కారుణ్యాన్ని చెవి చూస్తారు, ఆయన ప్రేమను చెవి చూస్తారు. అందుకే మన ఫ్రాన్సిస్ పోపు గారు కూడా, మరణించిన మన ఫ్రాన్సిస్ పోపు గారు కూడా ఏమంటున్నారు, మీరు పాప సంకీర్తన వెళ్ళడానికి భయపడకండి, అక్కడ ప్రభు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామందికి పాప సంకీర్తన అంటే భయం, కానీ ఈ దివ్య కారుణ్య ప్రభు మహోత్సవం పూట తన శిష్యులకి ఇచ్చిన ప్రత్యేకమైన బాధ్యత, మీరు ఎవరి పాపాలు మన్నిస్తారో నేను వారి పాపాలు మన్నిస్తాను, మీరు ఎవరి పాపాలు క్షమించరో నేను వారి పాపాలను క్షమించను అని ఆ కారుణ్య ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే
మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కడరారాత్రి తీర్పులో కూడా ఆయన చూపించిన ప్రేమ ఏంటి? ప్రభువు అడిగాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారా? నేను దప్పిక కొన్నప్పుడు దాహము తీర్చారా? నేను పరదేశుని ఉన్నప్పుడు నన్ను పరామర్శించారా? నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను దర్శించవచ్చితరా? ఆ కారుణ్య క్రియలు అందులో కనబడుతున్నాయి ప్రియులారా. మనమందరం కూడా ప్రభు బిడ్డలమైన మనం ఒకరినొకరు ఆ ప్రేమను పంచుకున్నప్పుడు ఎంతో ఆనందం, ఎంతో ఆశీర్వాదం. ఆ కారుణ్యం కలిగి జీవించడానికి అనుదినము ప్రయత్నించాలి. ఈరోజు నానాటికి మనుషుల్లో పగ, ద్వేషము పెరిగిపోయి గుండెలు బంటవారిపోతున్నాయి. ఆ దివ్య కారుణ్య ప్రభువు యొక్క ప్రేమను మనం చూసినట్లయితే గొప్ప అద్భుతాలు మనం చవి చూడగలం. ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఆయన్ని పక్క నుండి పక్కలో బళ్ళెంతో పొడిచిన ఆ శతాధిపతి ఒక కన్ను లేదు. ఆ ప్రభువుని పక్కలో పొడిచినప్పుడు ఆ శూలము ద్వారా, ఆ బళ్ళెము ద్వారా వచ్చి ఆయన కంటిలో రక్తం పడగా ఆయనకి కనుదృష్టికి మళ్ళా వచ్చింది. చూడండి ఎంతటి కారుణ్యమూర్తో. మనమందరం కూడా ఈరోజు మన కుటుంబాలలో ఈ కారుణ్య మహోత్సవాన్ని కొనియాడాలి. ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరితో ఒకరు సంబంధం పెంపొందించుకోవడం. అందుకే మా లూకా శుభవార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండండి. ఎప్పుడైతే మనం కారుణ్యాన్ని ఇతరులకు పంచుతుంటామో దేవుని ప్రేమను పంచుతున్నట్లే. ఎప్పుడైతే ఇతరుల్ని మనం ప్రేమించగలుగుతామో షరతులు లేని ప్రేమ, ఆ ప్రేమను నీవు నేను చవిచూస్తూ అది ఇతరులకు పంచాలి. మానవ ప్రేమ స్వార్థపూరితమైనది, యేసుని ప్రేమ నిస్వార్థమైనది. యేసుని ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. కావున ప్రభు నందు ప్రియులారా, ఈ దివ్య కారుణ్య మహోత్సవ పండగ పూట మనం కూడా కారుణ్యమూర్తులుగా, కారుణ్య దూతలుగా తయారవుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.